ఇవాళ జరిగినటువంటి ఎగ్జిబిషన్ కానివ్వండి అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మీరు చాలా టచ్ చేశారన్నమాట వాళ్ళ యొక్క ఎగ్జిబిషన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రీసెర్చ్ అనేటువంటిది దట్ ఆస్పెక్ట్ ఎలా అనిపించింది సార్ మీకు? చాలా సంతోషం అండి. ఎందుకంటే ఈరోజు మేము ఫైనల్గా ఒక 6 మందికి ప్రైజెస్ ఇచ్చాము. 6 మందే కాదు, ఒక 200 మంది పార్టిసిపేట్ చేశారు. అందరూ విన్నర్స్లే మా మా అభిప్రాయంతో. ఎందుకంటే చాలా మంచి ఐడియాస్ తీసుకొని వచ్చారండి. అందులో ఈ ప్రైజ్ వచ్చిన క్యాండిడేట్స్ని చూస్తే మీరు ఒక డిజిటల్ మైక్రోస్కోప్ తయారు చేశారు. ఎంతంటే ఒక 10,000 రూపాయలకి డిజిటల్ మైక్రోస్కోప్ వస్తుంది. అదే మీరు గిన ఇంపోర్ట్ చేస్తే ₹1,00,000 జరుగుతుంది. ఆ టీం ఎంత ఇన్నోవేటివ్గా ఉన్నారంటే వాళ్ళు ఆ డిజిటల్ మైక్రోస్కోప్ని ఒక 3D ప్రింటర్ ద్వారా ప్రింట్ చేశారు. ఆ 3D ప్రింటర్ని కూడా వీళ్ళే తయారు చేసుకున్నారు. ఇటువంటి టెక్నాలజీతో ఇన్నోవేషన్స్ చేస్తే అండి చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. మన దేశంలో ఇంకా ఎక్కువ అవ్వాలని. అలాగే పిల్లలు మనం చాలా ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్ అయితేనేమి, టీవీలు అయితేనేమి చాలా తొందరగా మార్చేస్తుంటారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అవి పారేసేటప్పుడల్లా చాలా ఎలక్ట్రానిక్ వేస్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్ అలాగే వదిలిపెట్టేస్తే చాలా పరిస్థితి వచ్చేస్తుంది ప్రపంచానికి. దాని బదులు దాంట్లోంచి రికవర్ చేయగలిగితే పాపమేమో మన ఐఐటి హైదరాబాద్ 3rd year స్టూడెంట్ అమ్మాయి కాపర్ ఎలా రికవర్ చేయాలని చెప్తుంది అనమాట. అది రియల్ ప్రాబ్లమ్. సో ద రియల్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. అలాగే ఆక్యులర్ కంట్లోకి మందు వేసుకోవడానికి సులభంగా ఎలా వేసుకోవటం, స్ప్రే అయితే ప్రెషర్ వస్తుంది, అలా కాకుండా మిస్ట్ లాగా తయారు చేసి కళ్ళలో పడేట్టుగా ఒక డివైస్ ఒకటి తయారు చేశారు. ఇవన్నీ చాలా మంచి ఆలోచనలండి. వీటన్నీ చూడటం వల్ల మనకు తెలిసేది ఏంటంటే పిల్లలు చాలా టెక్నాలజీలోకి లోతుగా వెళ్తున్నారు. దాంతోపాటు ఇంటర్ డిపార్ట్మెంట్లు కూడా అవుతున్నారు. అంటే వీటిలో ఒక మెకానికల్ ఇంజనీరింగ్ కాదు, మెకానికల్ ఇంజనీరింగ్ కాదు, ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ పాటు సాఫ్ట్వేర్ ఉంది, ఓ డివైస్ ఫిజికల్ డివైస్ ఒకటి చూపించారు. దాంట్లో ఏమో ఏఐ కూడా ఉంది. సో బాగా డెప్త్ వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోహన్ రెడ్డి లాంటి పారిశ్రామికవేత్తలు అనేటువంటి వాళ్ళు కేవలం ఏదో పరిశ్రమలకే చెందకుండా ఇట్లా విద్యా వ్యవస్థను కూడా ప్రోత్సహిస్తూ ఎవరైతే మంచిగా ఫలితాలు సాధిస్తున్నారు విద్యార్థులు అండ్ ఆల్సో ఎవరికైతే మంచి ఆలోచనలు ఉన్నాయో వారందరూ కూడా స్ఫూర్తినిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ కూడా ప్రైజ్ మనీ ద్వారా కూడా విశేష కృషి చేస్తున్నారు. అండ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ డెఫినెట్లీ మోహన్ రెడ్డి గారి కృషి దాని వెనక ఉందనేటువంటిది అందరూ గమనించాల్సిన విషయం. అండ్ వీ యాజ్ సాక్షి మీడియా గ్రూప్ స్పెషలీ కంగ్రాచులేట్స్ మోహన్ రెడ్డి గారు ఫర్ హిస్ గ్రేట్ వర్క్స్ at IIT Hyderabad.